తెలంగాణ భవన్లో కూడా కలిసినప్పుడు ఏం చెప్పిండంటే, అక్క మరి మనం ఉద్యమ పార్టీ పొద్దున్న లేస్తే ప్రజల పక్షాన అందరి పక్షాన కొట్లాడుతూ ఉంటాం. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వెన్నెముక్క లాంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, అటువంటి వాళ్ళకి వాళ్ళ డిఏలు ఇవ్వకుండా ఇంత అవస్థ పెడుతున్నప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడాలి అన్నప్పుడు మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి అన్న. అందరం కలిసి మాజీ శాసనసభ్యులు గారు కానీ నేనైనా అందరం కలిసి మా దగ్గర కూడా గతంలో ఎప్పటి నుంచో కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ పక్షాన ఉద్యమం టైంలో తెలంగాణ రావడానికి ఉద్యోగస్తుల యొక్క పాత్ర ప్రధానంగా ఉంది. అటువంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం ఒకరోజు ధర్నా నిర్వహించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాల్సిన అవసరం అన్న తర్వాత ఇవాటి కార్యక్రమం నిర్వహించిన విధంగా అంటే మనం పెట్టుకున్న రాకేష్ రెడ్డి గారికి మనం ఇక్కడ అన్ని కార్యక్రమం చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇందులో పాల్గొన్న పెద్దలు సంక బద్రీనారాయణ గారు, మహేందర్ గారు, ఈశ్వర్ గారు, ప్రభాకర్ రావు గారు, మరి గోవర్ధన్ అన్న, ఇంకా మిగతా మా సభ్యులు వివేక్ గారు, మరి మా మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, రాకేష్ రెడ్డి గారు, మరి ప్రధానంగా కూడా వాళ్ళ చాలా పెళ్లిళ్ళు ఉండే హడావుళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చేసిన మా తమ్ముళ్ళు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియపరుస్తా ఉన్నా. పాపం వాళ్ళని చూస్తే ఎంత బాధేస్తుందంటే, అన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, అరే మేము ప్రతి నెల మాది 1500 2000 మా జీతం నుంచి కట్ చేసుకుంటారు హెల్త్ స్కీమ్ గురించి. మాకేమన్నా ఆరోగ్యం బాగాలేదనుకుంటే మేము కూడబెట్టుకున్న పైసలు మాకు ఇవ్వకుండా, హెల్త్ స్కీమ్స్ రెన్యువల్ చేయకుండా, హాస్పిటల్ దగ్గర పోతే మేము అయ్యో ఇప్పుడు ప్రాణం పోయేటట్టుందే, ఎంతోమంది ఉద్యోగస్తులు సఫర్ అవుతున్నారు, మా డబ్బులు అంటే సంవత్సరానికి అట్లా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు జీతాలు నెలకు ఎంతో అంత కట్ చేయంగా సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మా జేబుల డబ్బులు మా కడుపు కొట్టి ప్రభుత్వంలో వచ్చింది మీరు దేనికో డైవర్ట్ చేసి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడానికో లేకపోతే మీ అల్లులను బాగు చేయడానికో అన్ని రకాలుగా మీరు చేస్తూ ఉండే, మరి మా హెల్త్ స్కీమ్కి మా ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం సోయి లేదా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వింటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది ఒకటే కాదు, అన్న మాట్లాడుకుంటూ మహేంద్ర పాపం ఆయన మాట్లాడుతూ కళ్ళు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏంది ఓ పంతులు ఒక్కరు చేసుకుంటూ రిటైర్ అయినాక అరే మేము మా అల్లులకు ఏదో మరి రిటైర్ అయిపోయింది, ఎందుకంటే ఉద్యోగస్తులు ఎట్లుంటారండి మన తెలియదు ఉంది. 31 ఎప్పుడు వస్తుందా, 1 ఎప్పుడు వస్తుందా, 2 ఎప్పుడు వస్తుందా డేట్ చూసుకుంటాం. ఎందుకంటే బండి కిస్తీ కట్టుకోవాలి, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, ఇంట్లో నెలవారీ అంటే కిరాయి ఉంటే కిరాయి కట్టుకోవాలి, రకరకాలుగా వాళ్ళకు నెలవారీ అంతా ఒక పేపర్ రాసుకొని ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూడా వచ్చిన జీతం మీదే పావులో పరుకు మళ్ళీ బిడ్డ ఉంటే బిడ్డ పెళ్లిళ్ళకు కూడా దాచిపెట్టుకుంటూ అరకో కొరకు ఒక పూట తినక చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకునే వాళ్ళు ఉద్యోగస్తులు. అలాంటి ఉద్యోగస్తులు డిఏలు కూడా భారతదేశ చరిత్రలోనే కూడా ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు చెల్లించకుండా ఉన్న దరిద్రపు దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అది సిగ్గుందా అండి? మీరు ఇచ్చే 420 గ్యారంటీలు హామీలలో భాగమే ఈ ఉద్యోగస్తులందరి యొక్క డిఏలు పెంచుతాం, పిఆర్సీలు సవరిస్తాము, పిఆర్సీలు వాళ్ళు ఇది చేస్తాము. మరియు 2004 వరకు వాళ్లకు పెన్షన్ పద్ధతి ఉండే, 2004 తర్వాత నుంచి పెన్షన్ పద్ధతి తీసేసిండ్రు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలో భాగంగా ఏం చేసిండ్రు, పాత పద్ధతి మేము కొనసాగిస్తాము, ఉద్యోగస్తులందరూ మీరందరూ కూడా మాకు కాంగ్రెస్ కోటేయండి అని మీరు కళ్ళబొల్లు మాటలు చెప్పి, లుచ్చా మాటలు చెప్పి, దౌర్భాగ్యపన్ని అబద్ధపు మాటలు చెప్పి ఇవాళ మీరు గద్దెనెక్కిండ్రు. కానీ భువనగిరిలో మొన్న ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ ఉద్యోగస్తులు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ఎన్ని శాతం ఓట్లతో అండి, 1.5% ఓడిపోయింది, అది మా ఉద్యోగస్తుల వల్లనే ఓడిపోయింది, మేము చాలా పశ్చాత్తాపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం, మాకు కూడా చాలా కళ్ళు తెరిపించిండు ఆ భగవంతుడు, రానున్న రోజుల్లో దేవుళ్ళ లాంటి కేసీఆర్ ఓట్టుకున్నాము అని వాళ్ళు లెంపలేసుకునే పరిస్థితి ఈ విధంగా ఏర్పడ్డదంటే నిజంగా సిగ్గుమాల ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వము. మీరు ఇచ్చిన హామీలు ఇటు జనాలను మోసం చేస్తారు, రైతులు మోసం చేస్తారు, ఇక నిరుద్యోగులతో గోస. మాకెంత దురదృష్టకరం అంటే నిన్న మా మానుకోట నడిపోతున్నా కూడా పాపం పాలిటెక్నిక్ విద్యార్థులు స్వతహాగా వాళ్ళ తాపత్రయంకో వాళ్ళ తపనకో వాళ్ళ హక్కులకో ఆ జీవోని రద్దు చేయండి, పాలిటెక్నిక్ విద్యార్థులు నాశనం అయిపోతున్నారని చెప్పి దాన్ని కొట్లాడితే కూడా నిజంగా పోలీసు అధికారులు కూడా ఎంత దారుణం అండి. మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని మీరు జీబులలో తిరుగుతుంటే ఇన్నోవాలు ఇచ్చి బ్రహ్మాండంగా కుయ్యి అని మీకు క్యాబినెట్ మినిస్టర్లు తిరిగినట్టు మేము తిరిగే పరిస్థితి కేసీఆర్ కల్పిస్తే మా గిరిజన బిడ్డలు మా పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క మెడల్ పీస్కి వాళ్ళని ఎక్కడిదక్కడ కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచేట ఏమని చెప్పండి. కానీ ఒకటే ఈ ధర్నా కార్యక్రమం ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఏ అధికారులు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టుకున్నా,
విద్యార్థులు ముట్టుకున్నా బిడ్డ మేమైతే అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మేము ఆ కేటీఆర్ గారు కేసీఆర్తో పాటు మేము ఒకటి చెప్తాం, ఏ బుక్కులు కాదు ఎవరి బుక్లో వాళ్ళు రాసుకుంటాం. ఎవరైతే మా ఇబ్బంది పెట్టినా వాళ్ళని ఖచ్చితంగా బాధ్యత వాళ్ళకి అంతగా అప్పచెప్పే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. మానుకోట ఎంఆర్ఓ నడిబెట్టుండి మీకు చెప్తా ఉన్నాం మేము. మీరు ఉద్యోగస్తులు మీకు అసలు ఎంత మంచి కేసీఆర్ ఉన్నప్పుడు పాలన బ్రహ్మాండంగా అవుతుండే. అసలు మేము ఎంత గౌరవంగా చూసుకునేవాళ్ళం. ఇవాళ ఎప్పుడైనా ఈ ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు ఎక్కడైనా ధర్నాల్లో పాల్గొన్న పరిస్థితి ఉండేనా? అరే మా పైసలు మాకేంది, మా కడుపు కొట్టకండి ఏదైతే వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నారో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీరు కళ్ళు తెరిచి వాళ్ళకి మీరు భిక్ష వేస్తలేరు. ఇవాళ మీ ప్రభుత్వం నడవాలంటే కూడా వెన్నుముక్క లాంటి వెన్నుముక్క ఎరిగితే వాడు మంచాన పడతాడు. వాళ్ళ మంచాన పడేయకుండా కనువిప్పు చేసుకొని వాళ్ళు డిఏలు రిలీజ్ చేయాలి. హెల్త్ స్కీమ్ అయితే హెల్త్ స్కీమ్ పాత పద్ధతుల్లో దాన్ని రెన్యువల్ చేసి వాళ్ళకు భద్రత ఉద్యోగులకు వస్తువులకు వాళ్ళ ఆరోగ్య భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఉద్రిక్తంగా చేసి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు వెంట నిరుద్యోగస్తుల వెంట యువతుల వెంబట ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సభాముఖంగా మీ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు డిఎస్ఎఫ్